నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయం అనేది నీలోని బలాన్ని మరచిపోయినప్పుడు వస్తుంది. నేను నీతో ఉన్నాను, నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి అడుగులో. బిడ్డ, నీ గుండెల్లో ఉన్న ఆ చిన్న భయం నీ నిజమైన శక్తిని మరచిపోయేలా చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు రాముని సంతతి. నీలో రామబలం ఉంది, నీలో హనుమత్ ధైర్యం ఉంది. నువ్వు పడిపోతే నేను నిన్ను లేపుతాను. నువ్వు అలసిపోతే నా శక్తి నీలో ప్రవహిస్తుంది. నీకు ఎదురైన కష్టం ఎంత పెద్దదైనా అది నీ మీద గెలవదు. ఎందుకంటే నీ వెనుక నా ఆశీర్వాదం ఉంది. నేను నిన్ను ఎన్నడూ ఒంటరిగా వదలను. నువ్వు భయపడి మూగగా ఉన్నప్పుడు కూడా నేను నీ మనసులోని మూలలో నిలబడి చెబుతాను, లేచి బిడ్డా, నువ్వు చేయగలవు. నీలోని అగ్ని మళ్లీ వెలిగించు. నీ నమ్మకం నీ ఆయుధం, నీ ధైర్యం నీ కవచం. భయం నీ ముందు కరిగిపోతుంది. నువ్వు రామ అనే నామం ఉచ్చరించిన క్షణం నుండి విజయం నిన్ను చేరాలంటే మొదట నువ్వే నీ మీద విశ్వాసం పెట్టాలి. నేను నీతో ఉన్నప్పుడు ఓటమి అన్న మాట నీ జీవితంలో ఉండదు. కష్టం వచ్చినప్పుడు వెనక్కి తగ్గొద్దు. అది నీ బలం పరీక్షించడానికి రాముడు పంపిన అవకాశం. ఎప్పుడూ గుర్తు పెట్టుకో, నువ్వు కేవలం మనిషి కాదు, దేవుని ఆజ్ఞతో పుట్టిన శక్తి స్వరూపం. నీలోని ఆత్మబలమే నా బలం. నీ గుండెలో నిన్ను నువ్వు నమ్మిన క్షణం నుంచే విజయం నీ దారిని చేరుతుంది. నువ్వు పడే ప్రతి కష్టం నీకు శక్తిని నేర్పడానికి వస్తుంది. భయాన్ని ఎదుర్కో, అది నీ మీద ఆధిపత్యం కోల్పోతుంది. నీ మనసులో రామ అనే నామం ఉంచు. ఆ నామం నీకు అజేయ ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరూ నీకు నష్టం చేయలేరు. నీ మనసు నిలకడగా భగవంతుని మీద విశ్వాసంగా ఉంటే నువ్వు చిన్నవాడివి కాదు, బలహీనుడివి కాదు. నీలోనే నా శక్తి ఉంది, నా బలం ఉంది. కాబట్టి లేచి నిలబడు. నీ గుండెల్లో రామ నామం జ్వాలలా వెలుగుతూ ఉంచు. భయం ఎక్కడో దూరమైపోతుంది. విను బిడ్డ, నేను హనుమాన్, వాయుపుత్రుడిని. నీ శ్వాసలోనే ఉన్నాను. నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉన్నాను. ధైర్యంగా ఉండు, నిజాయితీగా ఉండు, విశ్వాసంతో ఉండు. రాముని నామం జపించు. నీ ముందు ప్రపంచమే నమస్కరిస్తుంది.